పెద్ద భ్రమలో ఉన్న నాయకులకి కనువిప్పు కలిగేలాగా మాట ఇచ్చాడంటే మాటని నిలబెట్టుకోవడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి అలవాటుని ప్రజలు ఏదైతే కోరుకున్నారో ప్రజలు కోరుకున్న దాన్ని అమలు చేసి చూపిస్తున్న మరి నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలంతా ఎంతో విశ్వాసం చూపించి ఆయన మీద నమ్మకాన్ని పెంచుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నేతగా ముఖ్యమంత్రిగా అనేక వాగ్దానాలు చేసి మోసం చేసిన వాళ్ళని చూసాం. ఇవాళ ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిని చూస్తున్నాం అని ప్రజలందరూ కూడా ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇసుక పేరు చెప్పుకుని ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి కుమారుడి దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ఎంత పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందో ప్రజలంతా చూశారు. వేల కోట్లు దోచేశారు. 100 కోట్లు కాదు, వేల కోట్లు దోచేశారు. స్వీకరిస్తానని వస్తాడా రమ్మనండి. నువ్వేదో చెప్తున్నావు కదా, ఏ ఒక్క లారీ అయినా స్టాక్ పాయింట్ నుంచి రాకుండా ఇక్కడ తప్పుకుని వెళ్ళిపోయిందని మీరు నిరూపిస్తే అవసరం నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమే. మీరు రుజువు చేస్తే, మీరు చేయలేకపోతే మీరేం చేస్తారో నా సవాలు స్వీకరించేవాడు వచ్చి ఒప్పుకున్న తర్వాత చెప్పండి అని చెప్పాను. మీకు ఎక్కడ దమ్మేడ్చింది, మీకు ఎక్కడ దమ్మేడ్చింది అంటారు. నువ్వు మాట్లాడి నువ్వు తేలిపోయావు. ఎందుకులేనా మీరు పెద్దోళ్ళన్నా, మీరు మీ వయసులో పెద్దోళ్ళు, మీరు ఎందుకులేనా అలాగే ఇలాగా ఏదో సరిపెట్టుకోవాలన్నా అలాగే అంటా ఉన్నా, ఏదో ఇంకో గుడ్డ కాల్చి ముఖం మీద వేసేస్తామన్నా, మరి అలవాటు అన్నా, నేను శుభ్రంగా 5 ఏళ్ళు దోసుకు తిన్నాం, మా ఖాళీ అయిపోయాం, మాకేమో తెలియక పిచ్చెక్కిపోతుంది అన్నట్టుగా నువ్వు మాట్లాడావు. ఇవాళ ఏం మాట్లాడుతావు? పట్టేసుకున్న వాళ్ళ ఆధార్ దొరికేసిందా? ఏంటి దొరికాడు? ఇసుక బుక్ చేసుకుంటే ఆ ఇసుక ధరతో పాటు ఇసుక ర్యాంపు నుంచి ఈ ఇసుక ఎవరైతే లబ్ధిదారుడు కొనుగోలుదారుడు ఇంటి వరకు ఉన్న దూరాన్ని లెక్కేసి దానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా కలిపి కట్టేస్తే డోర్ డెలివరీ ఇచ్చే పథకాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. దీంట్లో దళారుల పాత్ర కానీ, లేకపోతే ప్రజాప్రతినిధుల పాత్ర కానీ, లేకపోతే ఇతర పాత్రలు కానీ ఎక్కడ ఏమీ లేకుండా ట్రాన్స్పరెంట్గా చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ప్రతి జిల్లాకి సంబంధించి జిల్లా యొక్క అవసరాలని ఎస్టిమేట్ చేసి దానికి తగ్గట్టుగా ప్రతి జిల్లాలోనూ 1-2 స్టాక్ పాయింట్లు, 2-3 స్టాక్ పాయింట్లు పెట్టి అక్కడికి ఏదైతే వెసులుబాటు జిల్లా నలుమూలకలకి అందుబాటులో ఉంటుందన్న పాయింట్లు డిసైడ్ చేసి అక్కడ స్టాక్ చేయడం మొదలుపెట్టింది. ఆ స్టాక్ చేసేది కూడా ఎంతో పారదర్శకంగా, ట్రాన్స్పోర్ట్ చేసే లారీల్లో ఎక్కడ అవకతవకలు జరగకుండా ఉండాలని GPS సిస్టమ్ పెట్టి ఏ లారీ అయితే లోడింగ్ చేసుకుంటుందో GPS కి సంబంధించిన అక్కడ స్టార్టింగ్ పాయింట్లో నమోదు చేయించి బయలుదేరితే ఎక్కడ ఆ లారీ స్టాక్ పాయింట్ వరకు ఎలా చేరిందా లేదా అన్నది ప్రతి లారీకి సంబంధించిన డేటాని స్టోర్ చేసి ఒక సిస్టమేటిక్గా నడుపుతాం. తాడేపల్లిగూడెం సెంటర్ పాయింట్ జిల్లాకి ఇక్కడి నుంచి ఇక్కడ స్టాక్ చేస్తే జిల్లాలో ఏ పట్టణానికి అవసరమైన ఇక్కడి నుంచి దగ్గర అవుతుంది, 40-50 కిలోమీటర్ల రేడియస్లో అందరికీ అందుబాటులో ఉంటుందని తాడేపల్లిగూడెం ఒక స్టాక్ పాయింట్ అని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ ఒక మంచి ఏదైనా స్థలం అనువుగా ఉంటుందని వాళ్ళు సర్వే చేయడం జరిగింది. వాళ్ళు సర్వే చేసిన దాని ప్రకారమే ఇక్కడ ఒక 22 ఎకరాల్లో మరి అన్ని రకాలుగా లెవెల్ చేసి ఉన్న భూమి, నేషనల్ హైవేకి ఆనుకున్న భూమి, చుట్టుపక్కల ఆ ల్యాండ్ ఈ 22 ఎకరాలు కాకుండా మిగతాదంతా కూడా వ్యవసాయ భూములు చుట్టూ లో లెవెల్గా ఉన్నాయి. దానికంటే ఇది ఒక గజం ఎత్తుంది.
ఏ రకంగానూ కూడా ఏ వాహనం ద్వారా కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఓన్లీ ఇన్ గేట్ అవుట్ గేట్ అన్నది ఆ గేట్లు తప్ప ఎక్కడ కూడా ఒక వాహనం కూడా లోపలికి వచ్చే అవకాశం లేకుండా ఉన్న ప్రదేశాన్ని చాలా అనుభవం ఉందని ఎంక్వైరీ తీసుకోవడం జరిగింది అక్కడ ఉన్న అధికారులు. దాంట్లో ఉన్న భాగంగా ఇక్కడ కలిసి ఇక్కడ ఫలానా స్థలంతో మాట్లాడినా ఆ స్థలం ఎవరో ఆ స్థల యజమానితో మాట్లాడాం. ఆ స్థలం వాళ్ళకి ఇప్పించడం జరిగింది. అక్కడ గత నెల 9వ తారీఖు నుంచి మొదలైంది లారీలన్నీ రావడం మొదలైంది. ఈ 14వ తారీఖున ఈ పట్టాభి అన్న వ్యక్తి మాట్లాడి తాడేపల్లిగూడెం స్టాక్ పాయింట్లో అక్కడున్న ఎమ్మెల్యే ఏదో 1,00,000 కోట్లు అవినీతి జరిగిపోయిందని నోరు కొవ్వి అడ్డంగా ఉన్న మనిషి చూసి అడ్డంగా మాట్లాడడం జరిగింది. అసలు ఆ వ్యక్తికి మరి తెలిసి మాట్లాడాడో తెలవక మాట్లాడాడో కూడా నాకు అర్థం కాల. ఎందుకంటే అతను మాట్లాడే నాటికి 3 రోజుల ముందుగా అక్కడ ఎగుమతి దిగుమతులు ఆగిపోయి ఇతను 14వ తారీఖున ఫోన్ చేసి డిబేట్లో పాల్గొని 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అక్కడ ఉన్న ఎమ్మెల్యే ద్వారా అని మాట్లాడడం జరిగింది. అసలు ఈ తెలుగుదేశం వాళ్ళకి వీళ్ళకి అసలు గుర్తుందా లేదా, వీళ్ళకి అసలు మనుషులైనా లేకపోతే ఏమైనా పశు ప్రవర్తన ఉందా అని నేను ఆలోచన చేసి అవాళ నేను 15వ తారీఖున ప్రెస్ మీట్ మీ అందరి సమక్షంలోనే మీరందరూ చూస్తుండగానే మీతో మాట్లాడి వాస్తవాలన్నీ చెప్పి నేను ఆ వ్యక్తికి ఫోన్లో లైన్లోకి తీసుకోవడం జరిగింది. మీరు చూశారు. ఏం చెప్పాడండి అవాళ? ఏదో అలాగే చెప్తామన్నా, మీరు పెద్దవాళ్ళు శాసనసభ్యులు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఏదో ఒక ఆరోపణ చేస్తాం, మీరేదో దాన్ని ఖండనిచ్చి సరిపెట్టేసుకోండి, దానిదే ఉంది అని నేను ఎంతో సంస్కారంగా మాట్లాడాను. అతను కూడా మరి నేను మాట్లాడే భాషను బట్టి మరి దాన్ని బట్టి అతను కూడా ఆ ఫోన్ సంభాషణలో గౌరవంగానే సంపాదిస్తూ మాట్లాడాడు. నేను చెప్పాను, ప్రతాప్ గారు మీరు ఇది మాట్లాడేది కరెక్ట్ కాదు, మీరు ఒక ఖండన ఇవ్వండి అని చెప్పాను. మా చివరికి అక్కడ దగ్గర 15-16 నిమిషాల సంభాషణ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అతను మరి ఇక ఏదో తప్పదనుకుని ఇంకా సరిపెట్టుకోవడానికి చాప చుట్టేసి పోనేయండి ఎమ్మెల్యే గారు 3 అయిపోతుంది, మీరు ఇంక భోజనం చేశారా లేదా అని మొదలుపెట్టాడు. ఇక్కడ స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు కానీ అంటే వాళ్ళకేమి నైతికత కానీ ఈగిత జ్ఞానం కానీ ఏమాత్రం ఉన్నాయా లేవా అన్న బాగా అనుమానం కలుగుతూ ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా మీరు ఆరోపణ చేసిందన్నది పర్టిక్యులర్గా మీకు తెలిసిన విషయం చెప్పినట్టుగా చెప్పారు. మీకు తెలిసిన విషయం అన్నప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఏమైనా వచ్చి చూపించండి, నిరూపించండి అన్నాం. నా దగ్గర ఆధారాలు లేవన్నాడు. మా పార్టీ నాయకులు ఇలా మాట్లాడమని చెప్తే నేను మాట్లాడానని చెప్పాడు. మాకు అక్కడ లోకల్గా ఉన్న నాయకులు ఏదో సమాచారం ఇలా చెప్పి ఇలా జరుగుతుంది అన్నట్టుగా చెప్పేస్తే మేము దాని గురించి మాట్లాడేమన్నాడు. ఇదంతా అబోధ కల్పన కింద, ఇదంతా మా దగ్గర ఏమి కాంక్రీట్గా ఏమి ఆధారాలు లేవని చెప్పినట్టుగా ఒప్పుకుని నేను ఫోర్స్ చేసి నువ్వే చెప్తే బాగుంటుంది, దీంట్లో ఆధారాలు అడుగుతారు, ఆధారాలు మా దగ్గర ఏమి లేవు, దానికి ఒకవేళ ఆయన దానిలో అవినీతి అక్కడ ఏం జరగలేదు అనుకుంటే జరగలేదేమో అని చెప్తానికి ఏమన్నాడు, నేను 1-2 రోజులు అబ్జర్వ్ చేసి అక్కడ ఏం జరగకపోతే అప్పుడు నేను ఆ మాట చెప్తాను అన్నాడు. సరే నేను కూడా ఇంకా అతను సరెండర్ అయిపోయాడు. ఏ తప్పు జరగకుండానే నేను ఏదో పార్టీ మాట్లాడమందాను ఇంకోటో అని మా బురద జల్లే ప్రయత్నం చేశాను అని పొరపాటు అయిపోయిందన్న ధోరణిలో మాట్లాడటంలో సరేనే నువ్వు మళ్ళీ తర్వాత అయినా సరే నువ్వు అబ్జర్వ్ చేసి నువ్వు ఖండనివ్వాలని చెప్పాడు. ఈ లోపల అతనికి గట్టి పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క పాలసీ ఏంటో, ఆడ నైతికత ఏంటో, ఆడ సిగ్గులేనితనం ఏంటో, ఆడ బరితెగింపు ఏంటో ప్రజలందరికీ అర్థమైంది. ఆ తర్వాత మొగం చెల్లే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రజలందరూ చీకొట్టారు తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో సహా మొత్తం ఉంది.
ఇవాళ ఏం చేయాలో తెలియని దిక్కు చేసిన పరిస్థితుల్లో ఏదో ఇవాళ ఇక్కడ నిన్న నీ 5 ఏళ్ల పాలనలో నువ్వు ఎన్ని అక్రమాలు చేశావు, ఎన్ని అక్రమ కేసులు పెట్టావు. నీ దగ్గర ఇక్కడ ఉన్న ఒక సిఐని కొచ్చానా కూడా కానీ ఇంగిత జ్ఞానం లేకుండా, సంస్కారం లేకుండా మాట్లాడావు. నువ్వేంటి సంస్కృతం మాట్లాడుతున్నావు. ఇవాళ నీకు కూడా ఏదో ఒక ఎగ్జిస్టెన్స్ ఉన్నట్టు మాట్లాడతావా? ప్రజలు నీకు తీర్పిచ్చారు. నువ్వు 5 ఏళ్ళు మంత్రిగా పెట్టిన తర్వాత కూడా 100కు వచ్చిన ఓట్లు నీకు రాలేదే. నువ్వు ఇవాళ పెద్ద పెద్ద కౌలు చేస్తున్నావు. నీ మాట పక్కన పెడితే నేను అసలు పట్టించుకోలేదు. ఎందుకో పోనే ఈ చరిత్రలో ఎన్ని బాబు రాజు గారు ఏం మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా కొంత పోటుగాళ్ళగా మాట్లాడుతున్నావా? నువ్వు ప్యాకెట్ క్లబ్బులు పెట్టుకుని దాని మీద వచ్చే డబ్బులతోటి ఇక్కడ పపం గడుపుకున్న వ్యక్తువు నువ్వు. ఇవాళ ఏదో తంతేలు బూరుల గారిలో పడ్డారన్న రేతు బూరుల గారిలో పడినట్టు పడ్డావు. ఇక్కడ నీ ప్రమేయం లేకుండానే నేను గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత నువ్వు చేసిన దోపిడీ, ఇక్కడున్న అక్రమం బట్టి ఎన్ని లక్షల కోట్లు సంపాదించే మట్టిలో ఎంత దోపిడీ చేసావు. నువ్వు వేసిన తోరలు, నువ్వు ఎన్ని తోర్ల కంపెనీలు పెట్టావు. ఏ గ్రామంలో నువ్వు పెట్టిన తోర్ల కంపెనీ ఇవాళ ఎక్కడైనా ఏదైనా ఒక విలేజ్ వెళ్ళు, నీకు మంచి సన్మానం చేస్తారు. నువ్వు చేసిన ఘనకార్యానికి ఎన్ఆర్ఐజిఎస్ గురించి నీ పక్కన ఉన్న దొంగబోతు మాట్లాడుతూ ఉంది. అచ్చోసిన ఆంబోతులాగా వదిలేసినట్టున్నారు ఆ వ్యక్తిని. ఏం మాట్లాడుతున్నాడు? దానికి తార్కాణం నువ్వు కదా ఎన్ఆర్ఐజిఎస్ లో అడ్డంగా తోచేసినాడు. నువ్వు మీరు కూడా చదువుగా మాట్లాడేస్తారా? ఎందుకు తాడేపల్లిగూడెంలో నేను అధికారం చేపట్టిన తర్వాత మీ 5 ఏళ్ల దోపిడీ కాలంలో తాడేపల్లిగూడెనికి సంబంధించిన దేవాదాయ ధర్మాదాయ భూములు, ఆనాడు దేవాదాయ ధర్మాదాయ శాఖకి మంత్రి ఎవరు? తాడేపల్లిగూడెంలో ఉన్న ఈ ప్రభుత్వుడు కదా ఆనాడు మంత్రి. తాడేపల్లిగూడెంలో ఉన్న భూముల్ని అమ్మేసి కోట్లు దండుకుంటే అంటే నీ ప్రమేయం లేకుండా అమ్మేశాడు. అక్కడ నీ ప్రమేయం ఇక్కడ ఉన్న ఆనాడు నువ్వు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండి నీ ప్రమేయం లేకుండా తాడేపల్లిగూడెంలో ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూముల్ని కోట్లు అమ్మేశాడా? నీకేం తెలీదా? అది ఆ దుర్మార్గాన్ని బయటికి తీసి దేవాదాయ ధర్మాదాయకు సంబంధించిన భూముల్ని వెనక్కి తీసుకుని ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ అప్పగించే పరిస్థితి తీసుకొస్తే ఈ బాబురాజన్న దుర్మార్గుడు దోపిడీదారుడు ఎవరిని వత్తాసు పుడుకోవచ్చు. నువ్వు దోపిడీ చేసిన వాడికి మద్దతుగా నువ్వు రాస్తారోకోలు చేస్తావా? ధర్నాలు చేస్తావా? నువ్వు నీతి కౌరులు చెప్తున్నావు. ఇవాళ వచ్చి ఇక్కడికి నీ వయసుకి, నీ అహంకారానికి, నీ నువ్వు మాట్లాడే మాటలకి పొంతనుందా? నువ్వు అవాళ నోటికి వచ్చి నువ్వు అడ్డంగా కొవ్విన మాటలు మాట్లాడావు కాబట్టి నీకు ఆ రోజున నా కుమారుడు నువ్వు మాట్లాడిన మాటలకు ఉడికిపోయి మా నాయకుడిని సంబోధించిన ఉచ్చారాన్ని చూసి ఆవాళ్ళ నిన్ను హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను నా కుమారునే మందలించాను. అనవసరంగా నువ్వు అటువంటి మాటలు ఎవరిని మనం వాళ్ళు సంస్కారాన్ని బదిలే వాళ్ళు మాట్లాడారని మనం కూడా ఆ స్థాయికి వెళ్ళి మాట్లాడకూడదని నేను మా కుమారుడికి చెప్పడం జరిగింది. అది వేరే విషయం. కానీ ఏ సందర్భంలో అన్నాడు అన్నది కావాలిగా. నీ పక్కన ఉన్నవాడు మా మిత్రులందరూ ఉంటాడు డిమ్గాడు అని. ఏంటో నాకు అర్థం కాదు. పుడికాను ఆ డిమ్ అంటే ఏంటో వాడు మాట్లాడితే గుండు కొట్టి మాట్లాడితే ఇప్పుడు నీకు శత్రువో మిత్రువో మాకు తెలియట్లా. జనం మర్చిపోయినా బాబురాజు గుండు కొట్టించాలి అంటే నీ మీద నేను పొగుడుతున్నాడో తిడుతున్నాడో నువ్వు తెలుసుకోరా బాబు. ఈ పరిస్థితి అతను చెబుతుంది. ఇంకా అసలు విషయానికి వద్దాం. ఓకే, సిగ్గు లజ్జ లేకుండా
అచ్చోసిన ఆంబోతులాగా గట్టిగా వాగేసి గట్టిగా మాట్లాడు, నోటుకు వచ్చినట్టు అడ్డగా మాట్లాడితే అబద్ధం నిజమైపోదాం. నువ్వు నీతో ఉన్న వాళ్ళు కూడా నేను చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నా. చట్టం తన పని చేసుకెళ్ళిపోద్ది. నువ్వు డీజీపీ గారి పేరు 10 సార్లు ఉదహరించిన, ముఖ్యమంత్రి గారిని ఆక్రోశంతో మాట్లాడేసి నేను ఏదో నువ్వు విరవీగుతున్నా, నీ పక్కన వాళ్ళు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే శారదా గ్రంథాలయానికి సంబంధించిన కోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద కోర్టు మీద వెళ్ళండి. ఆ కోర్టు ఎందుకు నిర్ణయించిందో తెలుసుకోండి. లేకపోతే ఇంకా పై కోర్టులకు వెళ్ళండి. ఆ కోర్టుని అభ్యసించేలాగా చేయండి.